హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ నైవేద్యాలు ఎలా చేయాలో చూపిస్తాను. అందరూ ఇవే చేయాలని కాదు. నేనైతే ప్రతి సంవత్సరం ఈ 5 నైవేద్యాలు మాత్రం తప్పనిసరిగా చేసి పెడుతూ ఉంటాను. చాలా సింపుల్‌గా వితిన్ 30 మినిట్స్‌లోనే అయిపోతాయి ఈ నైవేద్యాలన్నీ. చిన్న చిన్న టిప్స్ చెప్తూ పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ నైవేద్యం వచ్చేసి పరమాన్నం. ఫస్ట్ పాలు పొంగిచ్చందే ఏ పని స్టార్ట్ చేయం కదా, పైగా శ్రావణ శుక్రవారం. సో పరమాన్నంతో నైవేద్యం స్టార్ట్ చేసేస్తాను. పరమాన్నం అందరికీ వచ్చు చేయడం, కానీ కొంతమందికి లాస్ట్లో పాలు ఇరిగిపోవడం, పరమాన్నం సరిగా కుదరకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పిన చిన్న టిప్ ఫాలో అయిపోండి. పరమాన్నం కమ్మగా ఉంటుంది, చాలా బాగా కుదురుతుంది. దీనికోసం 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా ఏ బియ్యం అయితే యూస్ చేస్తారో అదే యూస్ చేయండి. రైస్ని నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాక అరగంట సేపైనా నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు పాలు పొంగించుకుందాం. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏదైనా సరే 2 కప్పుల పచ్చిపాలు వేసుకోవాలి. పాలుతో పాటు 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పాలు మరీ చిక్కగా లేకుండా ఇలా కొద్దిగా పల్చగా చేసుకోండి. పాలు ఇలా పొంగొచ్చాక ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా, అరగంట సేపు ఆ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అయ్యి అన్నం మెత్తగా ఉంటుంది. ఇలా బియ్యాన్ని మొత్తం వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి 10-15 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది. ఈ పరమాన్నానికి రైస్ ఓవర్ కుక్ అయితేనే బాగుంటుంది. మెతుకులు మెతుకులుగా ఉంటే అంత బాగోదు. రైస్ కుక్ అయ్యేలోపు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్ రైస్కి 3/4 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ స్వీట్ తింటే కనుక 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లంలోనే పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇది పాకం పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ బెల్లం వాటర్లో కరిగితే చాలు. డైరెక్ట్గా బెల్లాన్ని పరమాన్నంలో వేయకుండా ఇలా వాటర్లో కరిగించుకొని వేసుకుంటే పాలు అస్సలు ఇరగవు. ఎలా చేసినా సరే పరమాన్నం కమ్మగా కుదురుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బెల్లం కరిగించుకుంటే బెల్లంలో ఉన్న పచ్చిదనం పోయి బెల్లం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా చూసేద్దాము. ఓకే, రైస్ కూడా కుక్ అయిపోయి ఉంది. మీకు చూపించడం కోసం ఒక మెతుకుని మ్యాష్ చేసి చూపిస్తున్నాను. ఇది రైస్ కరెక్ట్గా కుక్ అయిందనమాట, ఓవర్ కుక్ అవ్వలేదు. రైస్ కాస్త ఓవర్ కుక్ అయితే పరమాన్నం టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇంకో 10 మినిట్స్ అలా కుక్ చేసుకుందాం. ఈ స్టేజ్లో రైస్ ఓవర్ కుక్ అయిపోయి ఉంది. ఇక పరమాన్నం 50% అయిపోయినట్టే. చూసారా, ఇలా ముద్దలా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ మొత్తాన్ని వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసే ముందు ఇలాచీని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ మీ ఫ్లేవర్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను 2 వేస్తున్నాను అంతే, మీ ఇష్టం. 3-4 వేసుకోండి. ఇలాచీని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు బెల్లం సిరప్ని స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. ఏదన్నా పీచు కానీ డస్ట్ కానీ ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకేముంది, పరమాన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. దీని మీద మరి జీడిపప్పులు కిస్మిస్లు లేకపోతే ఎలా చెప్పండి, నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేసుకొని వేసుకోవడమే. మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ జీడిపప్పులు, 2 స్పూన్స్ కిస్మిస్లు, 2 స్పూన్స్ వరకు బాదం పప్పులు వేస్తున్నాను. బాదం పప్పుల్ని మీరు దంచి అన్న వేసుకోండి, లేదంటే కట్ చేసి వేసుకోండి. నా దగ్గర ఇలా డ్రై ఫ్రూట్స్ని గ్రేట్ చేసేది ఉంది. బాదం పప్పుల్ని అందులో వేసుకొని జస్ట్ అలా తిప్పుకుంటే చాలు, ఇలా సన్నగా కట్ అయిపోతాయి. నేను ఇది మీషోలోనే తీసుకున్నాను. దీని కోడ్ కావాలంటే కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. మీకు ఇంకా నచ్చితే పిస్తా పప్పులు మీ ఇష్టం, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇంకా వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసే ముందు బాదం పప్పుల్ని లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందే వేస్తే కనుక బాదం పప్పులు సన్నగా కట్ అయ్యి ఉన్నాయి కదా, తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. జీడిపప్పులు కిస్మిస్లు కొద్దిగా లైట్గా ఫ్రై అవుతాయి. సో ఫస్ట్ జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో బాదం పప్పు వేస్తున్నాను. మీరు ఇలా గ్రేట్ చేయకుండా డైరెక్ట్గా వేస్తే కనుక ఫస్ట్ బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. సో ఇలా కాస్త నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్లు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందే గ్రేట్ చేసి పెట్టుకున్న బాదం కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయవసరం లేదు, జస్ట్ అలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పరమాన్నంలో వేసుకోవడమే. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోయి చేయండి.
పరమాన్నం బాగా కుదురుతుంది, కమ్మగా ఉంటుంది. రైస్ ఎప్పుడు ఓవర్ కుక్ చేసుకోవాలి. అలాగే 1 కప్ రైస్కి 3/4 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా డైరెక్ట్గా పరమాన్నంలో వేయకుండా వేరే గిన్నెలో బెల్లాన్ని కరిగించుకొని ఆ సిరప్ని వేసుకుంటే పాలు అస్సలు ఇరగవు. బెల్లం సిరప్ వేయగానే ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ పాలు, 1 కప్ వాటర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ రైస్ కుక్ అవుతున్నప్పుడు వాటర్ క్వాంటిటీ సరిపోతే కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని రైస్ కుక్ చేసుకోండి. అందరికీ సరిపోతుందని రూల్ లేదు. కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదు. సో చూసుకొని కుక్ చేసుకోండి. మీకు కన్ఫ్యూజ్ లేకుండా అర్థం అవ్వాలని చెప్పి ఒక్కొక్క రెసిపీ విడివిడిగా పెట్టాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టైం ఎలా మేనేజ్ చేసుకుంటూ వితిన్ 30 మినిట్స్లో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు లేదా పూర్ణాలు. నేనైతే పూర్ణాలని అంటాను. మీరు వీటిని ఏమంటారో కమెంట్ చేసేయండి. ఈ పూర్ణాల కోసం 1 కప్ వరకు పొట్టున్న మినప్పప్పు వేస్తున్నాను. మినపగుళ్ళు అయితే అరకప్పు వేసుకోండి. పప్పును ఒకసారి క్లీన్ చేసుకున్నాక నానబెట్టుకోవడానికి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ కానీ 5 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైటే నానబెట్టుకుంటున్నాను. వేరే బౌల్లో 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ రైస్ యూస్ చేస్తారో ఆ రైసే వేసుకోండి. బియ్యాన్ని కూడా 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాక బియ్యంని నానబెట్టుకునేంత వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ కానీ 5 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. బియ్యము పప్పు 2 కలిపి నానబెట్టుకోండి. 5 అవర్స్ నానబెట్టుకోవడం కన్నా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే పప్పు బాగా నాని పూర్ణాలు బాగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి చూస్తే పప్పు, రైస్ 2 చక్కగా నానిపోయి ఉన్నాయి. పొట్టున్న పప్పు తీసుకున్నా కాబట్టి పొట్టు పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నా సరే ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న పప్పుని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ చూసి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ లూజ్గా ఉండకూడదు పిండి, అలానే గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా పప్పుని మిక్సీ పట్టుకున్నాక బియ్యం కూడా వేసుకొని విడిగా మిక్సీ పట్టుకోండి. బియ్యం కూడా వాటర్ చూసి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, అలానే తక్కువ కాదు. ఇలా ఫ్లోయి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యం మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా ఉంటే పూర్ణాలు తింటున్నప్పుడు గట్టిగా అనిపిస్తుంది. గ్రైండర్లో వేస్తే కనుక 2 కలిపి గ్రైండ్ చేసేసుకోండి. విడివిడిగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఈ రెండింటిని మొత్తం కలిసేలాగా బాగా హ్యాండ్తో బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. గరిటె కాకుండా హ్యాండ్నే యూస్ చేయండి. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుంది. ఇది నా ఫీలింగ్ అనమాట. ఎందుకో గరిటెతో కలిపితే అంత కలిసినట్టు అనిపించదు. హ్యాండ్తో కలిపితేనే బాగా కలిసిందన్న ఫీలింగ్ వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి. నేను మిక్స్ చేస్తున్నప్పుడు ఇలా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వచ్చేలా చూసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసి ఒక గంట అయినా పక్కన పెట్టేసేయండి. అది టైం ఉంటే కనుక. టైం లేకపోతే చిటికెడు బేకింగ్ సోడా వేసి వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఈలోపు 1 కప్ పచ్చిశనగపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాక 2.5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు కుక్ అవ్వడానికి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 విజిల్స్ అన్న రానివ్వాలి. నేనైతే 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. ఈ వాటర్ని వేస్ట్ చేయకండి. ఇందులోనే ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. దీంతో రసం కానీ పప్పుచారు కానీ చేసేటప్పుడు ఈ వాటర్ని యూస్ చేసేయండి. నేనైతే ఇలా పండగ రోజు ముద్దపప్పుతో పాటు రసం పెట్టేస్తాను. ఈ వాటర్తోనే వేస్ట్ చేయొద్దు. మీరు కూడా రసం కానీ పప్పుచారు చేస్తే కనుక పప్పుచారులో కానీ వేసేయండి. ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా పక్కన పెట్టేసేయాలి. కుక్ చేసుకున్న పచ్చిశనగపప్పులోనే 1/2 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్ పచ్చిశనగపప్పుకి 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకాస్త స్వీట్నెస్ ఎక్కువ తింటాము అనుకుంటే 3/4 కప్ వరకు బెల్లం వేసుకోండి. బెల్లాన్ని కాస్త దంచి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగిపోయి పప్పులో కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, పప్పులోకి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి కలిసిపోవాలన్నమాట. నేను ఇప్పుడు మ్యాషర్తో పప్పుని లైట్గా మ్యాష్ చేసుకుంటున్నాను. నాకైతే పూర్ణాలు తినేటప్పుడు అక్కడక్కడ పప్పు బద్దలు తగులుతూ ఉంటే నచ్చుతుందన్నమాట. మీకు అలా నచ్చకపోతే కనుక పప్పు కుక్ చేశాక వాటర్ని స్ట్రెయిన్ చేసేస్తాం కదా, అప్పుడు పప్పుని మిక్సర్ జార్లో వేసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. పప్పుని ఇలా మెదుపుకున్నాక 2 ఇలాచీని దంచి వేసుకున్నాను. అలానే
2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేశాక ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ పప్పు అనేది ప్యాన్ నుండి సెపరేట్ అవ్వాలన్నమాట. కలుపుకుంటున్నప్పుడు కింద ప్యాన్‌కి అంటుకోకుండా ఇలా విడిగా వస్తే పప్పు కరెక్ట్‌గా కుక్ అయినట్టు. ఈ పప్పు చల్లారాక ఉండలు చుట్టుకోవడానికి వీలవుతుందన్నమాట. సో, ఇలా వచ్చేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాన్ నుండి పప్పు సెపరేట్ అయిపోవాలి. మొత్తం దగ్గరకొచ్చి ముద్దలా అవ్వాలన్నమాట. అప్పుడు కరెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు కాస్త చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండలు చేసుకునే సైజుని బట్టే పూర్ణాల సైజు కూడా వస్తాయి. చిన్న చిన్నగా చేసుకుంటే గనక చిన్న చిన్న పూర్ణాలొస్తాయి. ఇలా కాస్త పెద్దగా చేసుకుంటే పెద్ద పూర్ణాలొస్తాయి. మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో వేసుకోండి. ఇలా పప్పు మొత్తాన్ని ఉండలు చుట్టుకోవాలి. నేను మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు పూర్ణాల పిండి కాస్త పులుసు ఉంటుంది. లేదనుకుంటే ముందే చెప్పినట్టు చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేయండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని పిండిలో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని పిండితో కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసుకున్నాక లైట్ హ్యాండ్స్‌తో తీసుకొని ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే గిన్నెకి ఇలా తీసేయాలన్నమాట. దాన్ని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. పూర్ణాలకు మాత్రం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే పూర్ణాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి అటు ఇటుగా కలిపినా, సరిగ్గా కలపకపోయినా పూర్ణాలు పేలే ఛాన్స్ ఉంటుంది. ఈ పూర్ణాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. చాలామందికి వేయడం రాదు. భయపడుతూ ఉంటారు పేలుతాయని చెప్పి. నాకు ఆ భయం ఉండేదే. నేను ఇలా పూర్ణాలు వేసేటప్పుడు ఒకసారి ఎప్పుడో పేలినాయి అనమాట. సో, అప్పటినుంచి జాగ్రత్తగా వేస్తాను. పిండి కరెక్ట్‌గా కలుపుకుంటాను. ఏం లేదు, లోపల పిండి బయటికి రాకుండా పిండి కూడా కోట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా కోట్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మీడియంగా ఉండాలి. అప్పుడే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. పూర్ణాల పిండి ఎప్పుడైనా సరే కాస్త పులవాలి. లేదంటే చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని చేసుకుంటే చాలా బావుంటాయి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే బాగా కుదురుతాయి. శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలైతే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి పులిహోర. పులిహోర అయితే నేను చింతపండు పులిహోరే చేస్తాను. మీ ఇష్టం, నిమ్మకాయ పులిహోర అయినా చేసుకోవచ్చు. ఈ చింతపండు పులిహోర ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే ఒక సీక్రెట్ పౌడర్ వేస్తాను. అదేంటో మీరు చూసేయండి. పులిహోర కోసం ఫస్ట్ రైస్‌ని కుక్ చేసేసుకుందాము. 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. 2, 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకున్నాక 1 కప్ రైస్‌కి 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం ఉండదు కాబట్టి ప్రెషర్ కుక్కర్‌లోనే చేసేస్తున్నాను. మీకు టైం ఉంటే కనుక నార్మల్‌గానే కుక్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ క్లియర్‌గా అర్థం అవ్వాలని చెప్పి ఓన్లీ పులిహోర కోసమే రైస్ కుక్ చేస్తున్నాను. నార్మల్‌గా ఫెస్టివల్ రోజు చేసేటట్టయితే పులిహోరకి ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి రైస్ కూడా 2 కలిపి ఓవరాల్‌గా కుక్ చేసేస్తాను. చూసారు కదా! 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. రైస్ కుక్ అయ్యేలోపు చింతపండు పులిహోర కదా! చింతపండుని నానబెట్టేసుకుందాము. ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. చింతపండు మొత్తాన్ని ఇలా గట్టిగా హ్యాండ్‌తో ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వస్తే దీన్ని నానబెట్టుకోండి. 1 కప్పు బియ్యానికి ఈ పులుపైతే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకోండి చాలు. నానబెట్టేటప్పుడు డైరెక్ట్‌గా అలా వేసేయకుండా ఇలా విడివిడిగా తీసుకొని నానబెట్టుకోండి. తొందరగా నానిపోతుంది. ఈ చింతపండు పులిహోర చేసే ప్రాసెస్‌లోని నిమ్మకాయ పులిహోర కూడా ఎలా చేయాలో చెప్తాను. అంటే ఎలా చేయాలో చూపించను గానీ, జస్ట్ అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైపోతుంది. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా విడివిడిగా తీసుకున్నాక, ఇప్పుడు చింతపండుని ఒకసారి నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందనమాట. క్లీన్ చేయమన్నా అని చెప్పి ఓకే రుద్ది క్లీన్ చేయవసరం లేదు. జస్ట్ వాటర్ వేసి ఆ వాటర్‌ని డ్రైన్ చేసేయడమే. ఇప్పుడు చింతపండు మునిగేంత వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఈ పులిహోరకి మన సీక్రెట్ మసాలా చెప్పేస్తున్నాను. పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర. ఈ 2 లో ఫ్లేమ్‌లో పెట్టుకొని లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. కాస్త మాడినా సరే పులిహోర టేస్ట్ మొత్తం పోతుంది. ఈ సీక్రెట్ పౌడర్ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అండ్ మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి ఈ పౌడర్ వేసి. డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు పులిహోర అంటే పులుపు ఒక్కటే కాకుండా ఇలా జీలకర్ర మెంతులతో బ్యాలెన్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీరా అయితే సరిపోతుంది. మీరు కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకుంటే మిక్సర్ జార్లో వేసుకొని పొడి చేసుకుంటే ఇలా మెత్తగా పొడి అయిపోతుంది. కాస్త ఫ్రై అవ్వకపోయినా సరే పొడి తొందరగా అవ్వదన్నమాట, కచ్చపచ్చగా ఉంటుంది. ఇలా మెత్తగా పౌడర్ అయ్యాయి అంటే బాగా ఫ్రై అయినట్టు. ఈ పౌడర్లోనే నానబెట్టుకున్న చింతపండు ఇంకాస్త వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చింతపండుని చాలామంది చేత్తో కలిపి అందులో ఉన్న గుజ్జును తీస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇట్లా మిక్సర్ జార్లో వేసేస్తే తొందరగా అయిపోతుంది. ఇందులోనే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి, టేస్ట్ ఇంకాస్త పెంచడానికి వేసామా లేదా అన్నట్టు కొద్దిగా బెల్లం ముక్క వేసేయండి. ముందే చెప్తున్నాను, వేసామా లేదా అన్నట్టే వేయాలి బెల్లం మాత్రం. మరీ ఎక్కువ వేసారంటే తీయగా అనిపిస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు జల్లెడ గరిటె హెల్ప్తో పిప్పి మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. మిక్సర్ జార్లోనే వేసాం కాబట్టి మెత్తగానే అయిపోతుంది అనుకోండి. కానీ చింతపండులో ఏదైనా పీచులా ఉన్నా, ఏదన్నా సరిగ్గా నలగకపోయినా సరే ఆ పిప్పి మొత్తాన్ని తీసామంటే పులిహోర మంచిగా వస్తుందన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జల్లెడ గరిటెలో వేసుకొని పిప్పి మొత్తాన్ని సెపరేట్ చేసేయాలి. చూసారు కదా, ఇలా చింతపండు గుజ్జుని రెడీ చేసి పెట్టుకుంటే చాలు. ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఇది అయ్యేలోపు రైస్ కూడా కుక్ అయిపోయి ఉంది. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే రైస్ వెల్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలన్నమాట. పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలోకి ఈ రైస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. అన్నం వేడి మీద ఉన్నప్పుడు పులుసు వేసి కలుపుకుంటే విరిగిపోతుంది. సో కాస్త చల్లారాక వేసుకుంటే కనుక రైస్ బ్రేక్ అవ్వదన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకున్నాక ఇలా రైస్ వేడి మీద ఉన్నప్పుడే కాస్త కరివేపాకుని మధ్యలోకి తుంపి అన్నంలో వేయండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసాక ఒకసారి మొత్తం కలిసేలాగా లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోండి. రైస్ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. ఇది చల్లారేలోపు తాలింపు పెట్టేసుకొని పులుసుని కుక్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. పులిహోరలోకి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 3-4 స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని సగం ఫ్రై చేసుకోవాలి. సగం మాత్రమే ఫ్రై చేయండి, కంప్లీట్గా ఫ్రై చేయొద్దు. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ సాయిమినపప్పు వేసుకొని ఇంకోసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగమే ఎందుకు ఫ్రై చేయమన్నానంటే ఆవాలు, సాయిమినపప్పు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా, పల్లీలు కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. లేదంటే ముందే వేరుశనగ గుళ్ళు కంప్లీట్గా ఫ్రై చేశారంటే ఇవి ఫ్రై చేసేలోపు వేరుశనగ గుళ్ళు మాడిపోతాయి. ఇందులో మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి. నేను 2 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్లో కరివేపాకు కాస్త చిటపటలాడడం తగ్గాక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 3 ఎండుమిర్చిని మధ్యలోకి తుంపి వేశాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ వేసుకోండి. చింతపండు పులిహోర అయినా, నిమ్మకాయ పులిహోర అయినా ఇంగువ యాడ్ చేయండి. దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. నిమ్మకాయ పులిహోర అయితే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లో వేసుకొని నిమ్మరసం కూడా వేసి కాస్త టేస్ట్కి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకొని నిమ్మకాయ పులిహోర రెడీ చేసుకోవడమే. చింతపండు పులిహోర కాబట్టి ఇందులో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి వేయలేదు, అదే సాల్ట్ అనమాట. టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేయండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. సరిపోతే రైస్లో వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
నైవేద్యం కాబట్టి టేస్ట్ చూడకూడదు. 1 టేబుల్ స్పూన్ వేసుకొని చేసుకోండి. మీరు తినేటప్పుడు సరిపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసాక ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోండి చాలు. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి సెపరేట్ అయి కనిపిస్తుంది. చింతపండు గుజ్జులో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి అరోమా వస్తుంది. ఇక ఏముంది, చింతపండు గుజ్జు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా కొద్దిగా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యి చింతపండు గుజ్జు దగ్గరికి పడి ఆయిల్ సెపరేట్ అయ్యి కనిపిస్తుంది. ఈ స్టేజ్లో చింతపండు గుజ్జు రెడీ అయిపోయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి. నార్మల్గా అయితే ఈ చింతపండు గుజ్జుని 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులుసు తీసి పులిహోర కలుపుకోవచ్చు. ఇదే అన్నమాట నా స్టైల్లో చింతపండు పులిహోర. చాలా బాగుంటుందండి. ఇలా కాస్త మెంతులు, జీరా, బెల్లం ముక్క వేసి చేయండి. అద్దిరిపోతుంది టేస్ట్ మాత్రం. అస్సలు మర్చిపోలేరు. వారానికి 2-3 సార్లన్నా చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇది పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. చాలా సింపులే కదా. నిమ్మకాయ పులిహోర చేసినంత ఈజీగా ఉంటుంది. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఈ చింతపండు గుజ్జు మొత్తం సరిపోతుంది. అసలు మిగలదన్నమాట. చూసారు కదా, ఇలా అన్నం చల్లారాక చింతపండు పులుసు వేసుకొని కలుపుకోండి. ఇలా అయితేనే రైస్ బ్రేక్ అవ్వకుండా చక్కగా కలుస్తుందన్నమాట పులిహోర. మీకు వీలైతే కనుక హ్యాండ్తో మిక్స్ చేయండి, ఇంకా బాగుంటుంది. గరిటెతో కన్నా హ్యాండ్తో మిక్స్ చేస్తే బాగా కలుస్తుంది. నేను ఇక్కడ గరిటెతోనే కలిపేస్తున్నాను, కాస్త వేడిగా ఉంది. చూసారు కదా, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నా స్టైల్లో ఒకసారి చింతపండు పులిహోర చేసి పెట్టండి. ఇంతకీ మీరు శ్రావణ శుక్రవారం చింతపండు పులిహోర చేస్తారా, నిమ్మకాయ పులిహోర చేస్తారా? కామెంట్ చేయండి. మీకు ఇష్టం ఉంటే దీని మీద కాస్త కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి గారెలు. గారెలు కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఇలా చేసి చూడండి. 2 కప్పుల వరకు మినప్పప్పు తీసుకుంటున్నాను. నేనైతే పొట్టున్న మినప్పప్పు యూస్ చేస్తున్నాను. మీరు మినపగుళ్ళు యూస్ చేస్తే కనుక 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. పప్పును ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక పప్పు నానబెట్టుకోవడానికి సరిపోయేంత వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. గారెలు ఎప్పుడైనా సరే 8 అవర్స్ నానబెట్టుకోండి. అప్పుడే పప్పు బాగా నాని గారెలు చాలా బాగా వస్తాయి. ఈ టిప్ చాలామందికి తెలీదు. 4 గంటలు 5 గంటలు నానబెట్టేసి గారెలు వేసేస్తారు. అలా కన్నా 8 గంటలు కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టి వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకున్న పప్పుని క్లీన్ చేసుకోవాలి. పొట్టున్న మినప్పప్పు కాబట్టి పొట్టు పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. మరీ కంప్లీట్గా పొట్టు మొత్తాన్ని తీసేయకండి. కాస్త పొట్టు అక్కడక్కడ కనిపించినా పర్వాలేదు. వీడియోలో చూపిస్తున్నట్టు పప్పు మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని గ్రైండర్లో కానీ మిక్సర్ జార్లో కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు గ్రైండర్లో వేస్తే కనుక ఒక 4-5 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో వేసుకుంటే కనుక 2-3 స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇందులో 1 ఇంచ్ వరకు అల్లం ముక్క వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకోండి, తొందరగా నలుగుతాయి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువే పడుతుంది గారెల్లోకి, సో చూసుకొని వేసుకోండి. ముందే చెప్పినట్టు మిక్సర్ జార్లో 2-3 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి. గ్రైండర్లో అయితే 5 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల పిండి కాస్త లూజ్ అవుతుంది. అందుకనే వాటర్ చూసి వేసుకోండి. ఉప్పు వేస్తే అందులో పప్పులోని వాటర్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. గారెలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కాస్త పిండిని ఆ వాటర్లో వేయండి. పిండి పైకి తేలుతూ ఉంటే కనుక కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇలా అయితే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. గారెలు ఇంకా బాగా రావాలంటే పిండిని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక గారెలు వేసుకోండి. అంత టైం లేదనుకుంటే చిటికెడు బేకింగ్ సోడా వేసేసి గారెలు వేసుకోండి. బేకింగ్ సోడా ఎక్కువ వేయద్దు, జస్ట్ చిటికెడు వేసుకోండి చాలు, లేదంటే ఆయిల్ లాగేస్తుంది.
నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. తర్వాత గారెలు వేస్తున్నాను. కాస్త చేయి తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని సేమ్ అదే హ్యాండ్ మీద గారె షేప్ వచ్చేలా చేసుకొని గారెలు వేసేసుకోవడమే. లేదు మీకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే వేరే హ్యాండ్ మీద కూడా వేసుకొని గారెలు వేసుకోవాలి. ఇలా వేరే హ్యాండ్‌ని తడి చేసుకొని కొద్దిగా పిండి ఆ హ్యాండ్ మీద వేసుకోవాలి. ఇలా గారె షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో హోల్ పెట్టి గారెలు వేసుకోవడమే. ఇదంతా మన వల్ల కాదు, కుదరదు అనుకుంటే గనక పాలిథీన్ కవర్ మీద గానీ, లేదంటే పాల కవర్లు ఉంటాయి కదా! దాని మీద గానీ గారె షేప్ వచ్చేలా చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే గారెలు వేయండి. లేదంటే నూనె లాగేస్తుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి అసలు ఫ్రై చేయకండి. లోపల వరకు కుక్ అవ్వదు. లోపలంతా పచ్చిగానే ఉంటుంది. పైన మాత్రం బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తాయి. చూసారు కదా! ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లోకి టర్న్ అయ్యాక వీటిని టిష్యూ పేపర్‌లోకి తీసుకొని నైవేద్యం పెట్టేసేయడమే. అమ్మవారికి ఇష్టమైన గారెలు. నేను ఎంతో ఇష్టంగా చేసే గారెలివి. శ్రావణ శుక్రవారం మాత్రం ఈ గారెల్ని అస్సలు స్కిప్ చేయను. నైవేద్యంగా పెడతాననమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి ఈ గారెలు. ఒకసారి మీరే చూడండి. గారెలు వేయడం తెలిసిందే కానీ కొంతమందికి గట్టిగా రావడం, లేదంటే ఆయిల్ లాగేసి ఆయిలీగా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేయండి. చాలా వస్తాయి గారెలు. వీడియోలో చూస్తున్నారు కదా! లోపల ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో, పైన చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. గారెలైతే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి శనగలు. కాబూలి శనగలు. సింపుల్‌గా అయిపోయే నైవేద్యం అనమాట. ఎక్కువ టైం పట్టదు. నానబెట్టుకోవడానికే టైం పడుతుంది గానీ మిగతాదంతా చాలా సింపుల్ ఇది. ఏదన్నా ఒక బౌల్‌లో 1 కప్ వరకు కాబూలి శనగలు వేసుకొని శనగలు మునిగేంత వాటర్ వేసుకున్నాక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కంపల్సరీ ఓవర్ నైట్ నానబెట్టుకోండి. లేపోతే నానవు అంత తొందరగా. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్‌లో వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారా? శనగలు చక్కగా నానిపోయినియి. ఓవర్ నైట్ గానీ, 8 అవర్స్ గానీ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి కుక్కర్‌లో వేసుకొని 2 కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను. అలాగే ఇందులోనే టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి 6 విజిల్స్ అన్నా రానివ్వాలి. హై ఫ్లేమ్‌లో కాదు, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే శనగలు చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ శనగల్లోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక 2, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలానే మీ స్పైసీకి తగ్గట్టు 1, 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ముందే కుక్ చేసి పెట్టుకున్న శనగలు వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇంకో 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి. శనగలు నైవేద్యం రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్‌లో ఒకసారి తాలింపు పెట్టి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. అంతేనండి. నేను చేసే నైవేద్యాలన్నమాట ఇవి. ఎక్కువ నేను 5, 7, 9, 11 ఈ నంబర్స్‌లోనే నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటాను. టైం ఉంటే గనక 11 చేస్తాను. టైం లేనప్పుడు 5 నైవేద్యాలు చేస్తాను. నేను బేసిక్‌గా చేసే 5 ఇంపార్టెంట్ నైవేద్యాలన్నమాట ఇవి. మీకు కూడా హెల్ప్ అవుతాయని షేర్ చేశాను. నా స్టైల్‌లో ఒకసారి ఈ నైవేద్యాలన్నీ ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి చేసేయండి. వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లోనే చేసుకోవచ్చని. పప్పులు ఇంకా ఇలా శనగలు గానీ ఇవన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్‌కి అన్నీ క్లీన్ చేసేసుకొని గ్రైండర్‌లో వేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా క్విక్‌గా అయిపోతాయన్నమాట. అలాగే మార్నింగ్ లేవగానే పరమాన్నానికి రైస్ నానబెట్టుకోవడం, పులిహోరకి కుక్కర్‌లోనే రైస్ కుక్ చేసేసుకోవడం ఇలా చేసుకుంటే
త్వరగా అయిపోతాయి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.